మీ జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. ప్రతి జర్నీలో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. అన్నిటికి మించి మనం వెళ్ళే దారిలో రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి. అన్నిటికన్నా చెప్పాలంటే యాక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఓకే. నా లైఫ్ కూడా అంతే, అందరి లైఫ్‌లోనే. కాకపోతే బేసికల్ నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈ రూట్‌ని గానీ, లేకపోతే వచ్చే ముళ్ళని గానీ, రూట్‌ని క్లీన్ చేసుకునే ఒక చిన్న అలవాటు నాకుంది. మిమిక్రీ చేస్తూ, స్టేజ్ షోస్ చేస్తూ వచ్చేటువంటి ఇన్‌కమ్‌తో నేను చాలా హ్యాపీగా కృష్ణానగర్ కథల్లాగా మరీ ప్యాథటిక్‌గా గాకుండా ఓకే. నా పరిధిలో నా వరకు రిచ్ వరకు నేను ట్రై చేస్తూ అవకాశాల కోసం హ్యాపీగానే ఉన్నాను. ఫస్ట్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కమ్ వెంట్రులాక్విస్ట్‌ని. ఓకే. స్టేజ్ మీద అలా చేస్తూ నన్ను ధనరాజ్ గారు స్టేజ్ షోలో చూడడం, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ధనరాజ్ గారి వల్ల నేను జబర్దస్త్‌లోకి రావటం జరిగింది. ఆ జబర్దస్త్ నాకెంత పేరు, ప్రఖ్యాతలు ఏది కావాలో అన్నీ ఇచ్చింది. ఏవి తీర్చుకోవాలో కూడా అన్నీ తీర్చుకునే అవకాశం జబర్దస్త్ వేదిక మీద నుంచి నాకిచ్చారు. సో, ఓకే. ఒక మిమిక్రీ ఆర్టిస్టు నా వంతుగా నేను ఒక ప్రొడ్యూసర్‌గా, హీరోగా చేసుకునే స్థాయి వరకు నన్ను జబర్దస్త్ తీసుకెళ్ళిందంటే టోటల్ జర్నీ అని మీరన్నారు గదా! అవును. ఆ టోటల్ జర్నీ జబర్దస్త్ వల్లే జరిగిందని నేను చెప్పగలను.